సవరమ్మను భారీ మెజారిటీతో గెలిపించండి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సవరమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామంలోని మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి సవరమ్మ వార్డు మెంబర్లతో కలిసి గడప గడపకు వెళ్లి మహిళా మనులకు బొట్టు పెట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లను కోరారు. మాజీ సర్పంచ్ త్రివేణి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలనలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తన స్థానికుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి మన గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవరమ్మకు కేటాయించిన కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, మాజీ సర్పంచ్ త్రివేణి జ్ఞానేశ్వర్, మాజీ ఉప సర్పంచ్ సౌరన్న, రామాంజనేయులు, గుండప్ప, నాగేష్, రాయప్ప, అయ్యప్ప, అనిత, చక్రవర్తి, డబ్బుల వెంకటేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గడ్డంపల్లి గ్రామ అభ్యర్థిగా మన మంత్రివర్యులు గారు ఈరోజు మన సౌరమ్మని నిలబెట్టడం అయినది. కాబట్టి మన గ్రామానికి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన మంత్రివారు మన చేతిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము తనకు అనుగుణంగా ఓటేసుకొని ఈరోజు ప్రతి ఒక్కటి మనం ఏది కావాలంటే తన ఇంటి ముందు కూర్చొని చేసుకునే అర్హత మనకి ఈరోజు వస్తుంది. దయచేసి రాష్ట్రపరంగా దేశపరంగా ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు ఏదైనా సరే మనం అధికార పార్టీ లేనప్పుడు మనం ఏది చేసుకున్నా వృధానే అవుతుంది. కాబట్టి ఈరోజు అందరూ తెలుసుకొని ఇది మన ఓటు ఒక చాలా హక్కు, మన అభివృద్ధికి చాలా ముఖ్యం. ఇది అందువలన అందరు కావాల్సి ఏది అనుకోకుండా మీ ఓటు వృధా చేసుకోకుండా ఈరోజు కత్తెర గుర్తుకే ఓటేయాలని, మన అభ్యర్థి సౌరమ్మని గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరినీ మన గ్రామ ప్రజల్ని ప్రతి ఒక్కరిని యువకుల్ని కోరుకుంటున్నాం. చెప్పు